మన పక్క రాష్ట్రం అయినటువంటి మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక నుంచి వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం, ఈ అవార్డులను చూస్తుంటే కనుక ఇది సీనియర్స్కి గౌరవాన్ని ఇచ్చే విధంగాను, అలాగే యంగ్స్టర్స్ని ఉత్సాహపరిచే విధంగాను చాలా చక్కగా ఈ అవార్డులు ఎంపిక జరిగింది. దాని కానీ ప్రత్యేకించి మన జ్యూరీ కమిటీకి కానీ, ఈ అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సినిమా పరిశ్రమలో పెద్దలు కూడా కొంతమంది ముందుకు రావాలి. వాళ్ళు వచ్చి ఇక్కడ స్టూడియోలు నిర్మించడం కానీ, లేకపోతే డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు లాంటివి నిర్మిస్తే మీకు సినిమా పరిశ్రమ ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. షూటింగ్లు జరుగుతున్నాయి కానీ మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ సందర్భంగానే ఇక్కడ మీకు గంటా శ్రీనివాసరావు గారు లాంటి సినిమా అంటే ఒక ప్యాషన్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరం కలిసి మేము త్వరలోనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాం. వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి దాన్ని కూడా పూర్తిగా చేస్తున్నాం. అదేవిధంగా నంది అవార్డుల విషయంలో కూడా మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. నంది అవార్డులను తప్పనిసరిగా నిర్వహిస్తాం. అయితే మనకి గతంలో ఉన్నటువంటి పరిస్థితి, మధ్యలో 19 నుంచి 24లో ఉన్నటువంటి విధానం, వీటిలన్నింటినీ సమీక్షించుకుని ఒక పూర్వం నుంచి ఉన్నటువంటి వాటికి వల్ల, లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రారంభించాలనేటువంటి దాని మీద కొంచెం కసరత్తు జరుగుతుంది. జరిగిన వెంటనే నంది అవార్డులు కూడా ఇస్తాం. నంది నాటకోత్సవాలు కూడా కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా మీరే గమనిస్తే, మీరు 2019-24 మధ్యలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు చూస్తే కళాకారులు, రచయితలు, కవులు లాంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు గుర్తింపు ఉంది.